గదిలో గుసాయించి ఏం చేసినావు? అమ్మాయితో ఏం చేసినావు చెప్పరా సాలే. ఏంటి సార్ మీరందరూ నాయన కలపడ్డారు, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ సార్. ఏంటంటే మేం మేట తగ్గిన ముసలోళ్ళం కదా, జర ఇని ఖుషి అవుతాం. చెప్పరా బాయ్ నీ హనీమూన్ ముచ్చట్లు. ఈ ఏరియా మంది కాదు సార్. సార్ చూసిండ్రా పెళ్లికి ముందు ఎట్లా ఉండేటోడు, ఈ 10 దినాల్లో ఎట్లా అయిందో చూడండి. సాలెగాడుకి 10 దినాల్లో ఎక్సర్సైజు డే అండ్ నైట్ బాగా చేసి ఉంటాడు. అప్పటికీ అడిగినా హనీమూన్కి అడిగి పోతావని, ఊటీయా కొడైకెనాలా కులుమనాలా అని. ఏం చెప్పిండో తెలుసా? ఈ 10 దినాలు పెండ్లానికి సీలింగ్ ఒక్కటే చూపిస్తా. ఆపండి సార్ ఇక. ಪೊಲೀಸ್ ಸಂಗತಿ ಕೇಳಿಬಿ ಮೋತಿ ಕಿಚ್ಚು ಕೊರಂತು ನಾಯಿ ಜೆಹದೋ भी राही भी मुझको है भी. हाँ सर, पॉल थॉमस केस क्लोज सर. जी सर. जी सर. नहीं सर, यहां पे तो एक ही बॉक्स मिला है सर. जी सर. ఏంటి నా పాట రికార్డ్ చేసి వింటున్నారు? నేను పోయాక విందామనా? నేను పోయే వరకు విందామని. ఇదెప్పటికీ నా గుర్తుగా మీ చేతికుండాలి. తర్వాత మీ గుర్తుగా మన బాబు చేతికుండాలి. ఓకే, లవ్ యూ. హలో బావా, గుడ్ మార్నింగ్. చెప్పరా. కొత్త ఫ్రెంచ్ మాల్ వచ్చింది. మార్కెట్లో దాని వాల్యూ 10 ఉంటుంది, కానీ నీకు నీ ఫ్రెండ్స్కి మాత్రం 5కే ఇస్తాను. రై 1 మినిట్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. మీరు అదే సార్ మొన్న చెప్పినాను కదా ఒక ల్యాండ్ అని. ఆ ల్యాండ్ మీదే కదా? అదే సార్. ఆ స్థలంలో మా అమ్మ పేరు ఆశ్రమం కట్టిద్దాం అనుకుంటున్నాను సార్. మీరే దయించి ఆ స్థలాన్ని మాకు ఇప్పించండి సార్. ఓకే, నేను స్పాట్కి వస్తాను. వస్తాం సార్. ఓకే చెప్పరా. బావా, మ్యాటర్ మాత్రం 1 వీక్లో క్లోజ్ చేయాలి, లేకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ టైం ఇలాగే చెప్పావురా, టైము మనీ 2 వేస్ట్ అయ్యాయి. ఆ నష్టం కవర్ చేయడానికే బావా నీకు 5కి ఇస్తానంటుంది. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, నా పార్ట్నర్స్తో మాట్లాడి ఫోన్ చేస్తాను. ఓకే బావా. శివ, ఒక గుడ్ న్యూస్. న్యూ జెర్సీలో నేను నా కలీగ్తో మాట్లాడాను. ఆంటీ మెడికల్ రిపోర్ట్స్ కూడా పంపించాను. తను ఒక డాక్టర్స్తో మాట్లాడి ఆంటీ సర్జరీకి అపాయింట్మెంట్ తీసుకుంటాను అని చెప్పింది. థ్యాంక్ యూ సమీక్ష, థ్యాంక్ యూ సో మచ్. కానీ శివ, ఈ సర్జరీకి ఈ ట్రీట్మెంట్కి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది.
ఇంకొకసారి మీ అన్న కన్ను ఈ స్థలం ఎప్పుడిందంటే చంపేస్తాను. పోయి చెప్పరా. మీరెవర్రా? శివ మనవాళ్లే. నమస్తే సార్. తమ్ముడు అంతకన్నా ఎక్కువే. ఇంకొకసారి మీకు ఏ ఇష్యూ వచ్చినా నాతో చెప్పండి. అన్న డిస్టర్బ్ చేయకండి. ఒక్క నిమిషం. హలో, సమీక్ష. ఇప్పుడు ఎలా? బాగా సీరియస్? మొన్నే చేయించాం కదా. సరే, నేను బయలుదేరేస్తున్నా. శివ, ఇప్పుడు అమ్మకెలా ఉంది? పెద్దగా మార్పు లేదు సార్. సార్, ఫ్రెంచ్ మాల్కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది సార్. నేను దాన్ని 10 కోట్ల కంటే ఎక్కువ రేటుకే అమ్మగలను, అది కూడా విత్ ఇన్ 2 days. నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. కానీ దీన్ని మనిద్దరమే డీల్ చేయొచ్చుగా సార్? తేజ, ఈ డీల్ నేను ఒక్కడిని కూడా చేసుకోగలను. కానీ నన్ను నమ్ముకుని నాతో ఉన్నవాళ్ళని నేను మోసం చేయలేను. ఇలా స్వార్థంతో మోసం చేసి వ్యాపారం చేయాలనుకుంటే నేనేదో మాట వరుసకన్నాను. నేను మన గ్యాంగ్ మెంబర్స్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. గుడ్. రేపే మనం కైలాష్ ఆఫీస్లో కలుద్దాం. ఓకే సార్. यार उस्मान సార్ सब ठीक है? ठीक है సార్. హలో నాయుడు గారు. కైలాష్ ఏంటి సార్, క్రైమ్ బ్రాంచ్ లోకి మారాక మా క్లబ్ నే మర్చిపోయారు? క్రైమ్ బ్రాంచ్ కదా, ఈ మధ్య క్రైమ్ చేసే వాళ్ళతో ఎక్కువ ఉండాల్సి వస్తుంది. అన్ని పెద్ద పెద్ద హ్యాండ్సే. మాకు ఏదైనా పెద్ద హ్యాండ్ ఉండి చెప్పండి సార్. ఈ చిన్న చిన్న గేములతో బోర్ కొడుతుంది. అదేంటి స్వామి, మొన్న తేజ కలిసినప్పుడు నీ క్లబ్ లాస్ లో ఉందన్నాడు. అలాగని తేజ గారు చెప్పాడా? నేను ఈ క్లబ్ మూసేస్తే వాడు ఇక్కడ హోటల్ కట్టాలని ప్లాన్. ధర్మా సార్ మధ్యలో ఉన్నారు కాబట్టి వాడిని వదిలేసా. లేదంటే వాడికి ఇక్కడే సమాధి కట్టి దానిపై పేకాడించేవాడిని. తేజగాడు చెత్తనాగుడు. అరే తేజ, నీకు 100 ఏళ్ళు రా. ఇప్పుడే నేను గుర్తు చేసుకుంటున్నావు. కరెక్ట్ టైంలో ఫోన్ చేసావు. అలాగే స్వామి శరణం.